రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరు జరిగింది. మండల కేంద్రానికి చెందిన పత్తి స్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. బాధిత కుటుంబ సభ్యులు కరీంనగర్ కు వెళ్లిన విషయం గమనించిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, 30,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ సంబంధిత వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. బాగా సీరియస్గా ఉన్నాడంటే మేము ఇంటికి తాళం వేసి కరీంనగర్ వెళ్ళడం జరిగింది. మన సోమవారం నాడు 10-11 గంటల మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటలో బండి బస్టాండ్లో పెట్టేసి కరీంనగర్ వెళ్ళినాము. అనివార్య కారణాల వల్ల అక్కడే ఆగిపోవడైంది. తను బాగా సీరియస్గా ఉండట్లా హాస్పిటల్లోనే ఉండిపోయినాము. నిన్న సాయంకాలం కింద ఉన్నాయకు అది లైట్ వేయమని చెప్తే బాల్కనీలో లైట్ వేసి పెట్టింది. అతను వారి కింద షాప్ కూడా ఉంటుంది. వారు ఉన్నారు. వాళ్ళు కొరియర్ వస్తుంది. కొరియర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న రాత్రి పొద్దున పక్క వాళ్ళు డోర్ కుల్లా ఉంది కానీ కోతులు ఉన్నాయని చెప్తే దాన్ని తాళం మలగొట్టి ఎవరో లోపల మొత్తం అన్నీ చెల్లాచెదురు చేసి దాదాపుగా 9-10 తులాల గోల్డు, కొంచెం డబ్బు అంటే 20-30 వేల దాకా ఉండే. పెళ్ళి అయింది మొన్నే మా కొడుకుది.